హలో అండి. నేను డాక్టర్ శ్వేత సజ్జా, ఆఫ్థల్మాలజిస్ట్ అండ్ కేటరాక్ట్ సర్జన్. కంటి శస్త్రచికిత్స తర్వాత కన్ను తొందరగా మానుకోవడానికి, వాపు తగ్గడానికి, మీ దృష్టి మెరుగవ్వడానికి కొన్ని పోషకాలున్న ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అందులో మొదటిది విటమిన్ ఏ. విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఆహారం ఏంటంటే బొప్పాయి ఒకటి, పాలకూర, క్యారెట్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మీ గాయం తొందరగా మానుకొని మీ రాత్రి దృష్టి మెరుగుపడడానికి అవకాశం ఉంది. విటమిన్ సి, విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారం అంటే జామ, స్ట్రాబెర్రీస్, నిమ్మకాయలు, ఆరెంజెస్ ఇలాంటివి వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మీ గాయం తొందరగా మానుకునేందుకు సహాయపడతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఇవి చేపలో లేదంటే వాల్‌నట్స్, బాదం ఇలాంటి ఫుడ్స్‌లో ఇలాంటి ఆహార పదార్థాల్లో ఎక్కువుంటాయి. ఇది కంట్లో ఉన్న పొడితనాన్ని తగ్గించి, తేమని పెంచి గాయం తొందరగా మానుకునేందుకు, వాపు తొందరగా తగ్గేందుకు సహకరిస్తుంది. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు అంటే గుడ్లు, చేపలు, పప్పులు, శనగలు లేదా పాల ఉత్పత్తులు, పాలు, పెరుగు, చీజ్ ఇలాంటివి కంటి కండరాలను బలపరిచి కన్ను తొందరగా మానుకునేందుకు సహాయపడుతుంది. చాలామంది పప్పు తినగూడదు అని చెప్తారు. కాదు, మీ పుండు తొందరగా మానుకోవడానికి ప్రోటీన్స్ అనేది చాలా అవసరం. జింక్ మరియు ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు నట్స్ లేదా మాంసము, మష్రూము ఇవేం చేస్తాయంటే మన బాడీలో ఉన్న రెసిస్టెన్స్‌ని పెంచి ఇన్ఫెక్షన్స్ రాకుండా పుండు తొందరగా మానుకోవడానికి సహాయపడతాయి. తగినంత నీరు తీసుకోవడం అనేది చాలా అవసరం. రోజుకి 8-10 గ్లాసుల నీళ్లు తాగాలి. పండ్ల రసాలు లేదా కొబ్బరి నీరు ఇంకా మంచివి. శస్త్రచికిత్స అయిన మొదటి కొన్ని రోజులు సాఫ్ట్ మరియు తేలికపాటి ఆహారం తీసుకోవడం అనేది చాలా అవసరం. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే షుగర్ ఎక్కువున్నవి, ఉప్పున్నవి, బాగా ఫ్రై చేసిన పదార్థాలు తీసుకోవడం వల్ల వాపు ఇంకాస్త పెరిగి గాయం మానుకోవడానికి ఆలస్యమవుతుంది. ఈ ఆహార నియమాలను పాటించడం ద్వారా శస్త్రచికిత్స తర్వాత త్వరగా కోలుకోవడమే కాకుండా మీ దృష్టిని కూడా మెరుగుపరుచుకోగలరు.